ధైర్యానికి ప్రతీక అయిన హనుమ ఒకసారి చనిపోవాలని అనుకున్నాడని మీకు తెలుసా? సీతమ్మ లంకలో ఉందని తెలిసి హనుమ రాముని ఆశీర్వాదం తీసుకుని సముద్రాన్ని దాటి ఎంతో మంది రాక్షసులను ఓడించి చివరకు లంక నేలపై అడుగు పెడతాడు. సీతమ్మ కోసం హనుమంతుడు లంక అంతా వెతుకుతాడు. కాని ఎంత వెతికినా సీతమ్మని కనిపెట్టలేకపోతాడు. దాంతో హనుమంతుడు ఎంతో బాధపడిపోతాడు. నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి ఒట్టి చేతులతో వెనక్కి వెళ్తే నాకు విలువ ఏముంటుంది? అక్కడేమో నా రాముల వారు శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కాని నేనేమో ఇక్కడ సీతమ్మని కనిపెట్టలేకపోతున్నాను. సీతమ్మ వారు కనిపించలేదు అనే విషయం రాముడికి చెప్తే నా రాముల వారి పరిస్థితి ఏంటి? వానర సైన్యం ఏమైపోతారు? ఆయన తప్పకుండా ప్రాణత్యాగం చేసుకుంటాడు. ఆయనని చూసి మొత్తం వానర సైన్యం వాళ్ల ప్రాణాలను వదిలేస్తారు. వీళ్ళందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చనిపోవాలి? ఈ చెట్టుకు ఉరివేసుకుని చనిపోవాలా? లేదా ఈ మంటల్లో దూకి చనిపోవాలా? లేదా నీటిలో దూకి చనిపోవాలా?